హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో తీసైతే చాలా డేస్ అవుతుంది. లాస్ట్ వీక్ వచ్చేసి మేము మలేషియాలో ఉన్న అండర్ వాటర్ వరల్డ్ యాక్వేరియంకి అయితే వెళ్ళాము. ఇది వచ్చేసి కేఎల్సిసి దగ్గర ఉంది. మలేషియాకి విజిటింగ్ పర్పస్ మీద వచ్చినా సరే ఒకసారి అయితే ఈ ప్లేస్ని విజిట్ చేయండి. చాలా బాగుంటుంది. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మేము వెళ్ళిన 2 డేస్కి మా పాప వాళ్ళ స్కూల్లో సేమ్ ప్లేస్ ఫీల్డ్ ట్రిప్ అయితే పెట్టారు. మేము ఇంకా ఫ్రెండ్ వాళ్ళు అయితే వచ్చాము. కిడ్స్ ఇద్దరు ఎంజాయ్ చేస్తారని. ఈ యాక్వేరియం విజిట్ చేయడానికి మనమైతే టికెట్ తీసుకోవాలి. ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు. అండ్ ఈ టికెట్ ప్రైస్ అనేది వీకెండ్స్లో ఒకలాగా అండ్ వీక్ డేస్లో ఒకలా అయితే ఉంటుంది. అలాగే మనకి ఇంకా లోకల్స్కి కూడా డిఫరెన్స్ అయితే ఉంటుంది. మేము వెళ్ళిన రోజైతే అడల్ట్స్కి 79 రింగిట్స్ అయితే పడింది ఈచ్ వన్. అంటే 1350 రూపీస్ అయితే పడింది. బిలో 3 ఇయర్స్ వాళ్ళకైతే టికెట్ అవసరం లేదు. టికెట్ లేకుండా నార్మల్గా తీసుకెళ్ళిపోవచ్చు పిల్లల్ని. ఇక్కడ వచ్చేసి గ్రూప్ ఫోటో కావాలంటే గ్రూప్ ఫోటో తీస్తున్నారు. ఫోటో వచ్చేసి 100 రింగిట్. మాది సడన్ ప్లాన్ కాబట్టి మేమైతే ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకోలేదు. ఇక్కడ కౌంటర్లోనే టికెట్ తీసుకుంటున్నాము. టికెట్స్ తీసుకోవడానికైతే మస్ట్ అండ్ షుడ్గా పాస్పోర్ట్స్ అయితే చూపించాలి. వన్స్ మలేషియా వచ్చిన తర్వాత మనం ఎటు ట్రావెల్ చేసినా సరే మన చేతిలో అయితే పాస్పోర్ట్ కంపల్సరీగా ఉండాలి. ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ అయితే టికెట్స్ తీసుకుంటున్నాడు. ఇక్కడ వచ్చేసి కౌంటర్. ఇది వచ్చేసి యాక్వేరియంకి స్టార్టింగ్. పైన చూడండి ఫిష్ డిజైన్ భలే ఉంది కదా. మా పాపకి ఫీల్డ్ ట్రిప్ ఇక్కడికే పెట్టారని చెప్పాను కదా. కిడ్స్ అందరినీ ఈ చైర్స్లో కూర్చోబెట్టి అయితే వాళ్ళ గ్రూప్ ఫోటో కూడా తీశారు. మా టికెట్స్ వచ్చేసి 220 రింగిట్స్ అయితే పడ్డాయి. టికెట్స్ తీసుకున్న తర్వాత స్కాన్ చేసి మనల్ని లోపలికి అయితే అలౌ చేస్తారు. లోపలికి ఎంటర్ అవగానే ఫిషెస్ చూడండి ఎలా ఉన్నాయో. ఈ ఫిష్ చూడడానికి ఇలా చిన్నగా అయితే కనిపిస్తుంది కదా, ఇవైతే మనుషుల్ని కూడా తింటాయంట. అలాగే ఫిష్ అనేది ఎలా ఎవల్యూట్ అయిందో కూడా ఇక్కడ వచ్చేసి మనకి క్లియర్గా రాశారు. ఇందాక మనుషుల్ని తింటుంది అన్నాను కదా, ఆ ఫిష్ నేమ్ వచ్చేసి పిరానా ఫిష్. ఇప్పుడు చూపిస్తున్న ఫిషెస్ రియల్ ఫిషా లేకపోతే 3D ఫిషెస్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి చిన్న యాక్వేరియాలో అయితే పెట్టారు. ఈ యాక్వేరియాలో వచ్చేసి ప్రాన్స్ ఇంకా ఫిషెస్, పెద్ద పెద్ద తేళ్ళు కూడా ఉన్నాయి చూడొచ్చు. ఈ చిన్న దాంట్లో వచ్చేసి స్టార్ ఫిషెస్ ఉన్నాయి చూడండి. అలాగే సీ కుకుంబర్స్ కూడా ఉన్నాయి. ఈ ఫిష్ని మొన్న లంకావి వెళ్ళినప్పుడు సీ యాక్వేరియాలో కూడా చూసాము. ఇవి వచ్చేసి 2000 మిలియన్ ఇయర్స్ ఎగో అయితే ఉండేవట. ఇప్పుడైతే చాలా తక్కువగా ఉన్నాయి. ఇక్కడ చూస్తే పెద్ద పెద్ద తేళ్ళు కూడా కనిపిస్తున్నాయి, చూసేయండి. ఇక్కడ గ్రీన్ కలర్లో కనిపిస్తున్నాయి కదా, దాన్ని మీరు ఏమనుకుంటున్నారు? రాయి అనుకున్నారు కదా, అదైతే రాయి కాదు, కుకుంబర్ అంట. దీనిలో వచ్చేసి అన్నీ కూడా స్టార్ ఫిషెసే ఉన్నాయి. ఈ ఫిషెస్ చూడడానికి భలే ఉన్నాయి కదా. వీటి పేరు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవి వచ్చేసి చాలా సైలెంట్గా అయితే పడుకున్నాయి. ఈ యాక్వేరియాలని ఒక సైడ్కి వచ్చేసి మీర్ క్యాట్స్ కూడా పెట్టారు. ఇక్కడ వచ్చేసి చిన్న యాక్వేరియంలో పెట్టి చిన్న చిన్న ఫిషెస్ అయితే వేశారు. ఇదంతా కూడా యాక్వేరియం స్టార్టింగ్ పాయింటే. ఇంకా చాలా అయితే ఉంది. ఈ చీకట్లో మీకు ఏమైనా ఫిష్ కనిపిస్తుందా? ఈ ఫిష్ వచ్చేసి చీకట్లోనే ఉంటుందంట. అలాగే ఇక్కడ వచ్చేసి మిల్లీపెడ్స్ ఇంకా సెంటిపెడ్స్ కూడా పెట్టారు. చూసేయండి మీరు కూడా. ఇవి చూస్తే ఆకులా ఉన్నాయి కదా, కానీ ఆకు అయితే కాదు. కరెక్ట్గా చూస్తే అవంతా కూడా ఒక పురుగులా అయితే కనిపిస్తుంది. ఇది వచ్చేసి యాక్వేరియంకి వేరే సైడ్. మా పాప ఈ చిన్న చిన్న ఫిషెస్ని చాలా విచిత్రంగా అయితే చూస్తుంది వచ్చి. ఇక్కడే మనకి ఇలాంటి డ్రాగన్స్ లాంటివి కూడా పెట్టారు. ఇదైతే తొండలా ఉంది కదా, కానీ తొండ అయితే కాదంట. ఇక్కడ నుంచి మనం అండర్ వాటర్కి వెళ్ళేదైతే స్టార్ట్ అవుతుంది. పెద్ద బాటిల్ లాంటి దాంట్లో అయితే ఫిషెస్ ఉన్నాయి చూడండి, భలే ఉన్నాయి కదా. కింద కూడా పూర్లా అయితే చుట్టూ కట్టేశారు. దాంట్లో కూడా చాలా ఫిషెస్ కనిపిస్తున్నాయి, చూసేయండి. ఈ ఫిషెస్ని చూస్తుంటే ఇక్కడైతే చిన్నగానే ఉన్నాయి, కానీ ఫోన్లో అక్కడ చూస్తే చాలా పెద్దగా ఉన్నాయి. స్టెప్స్ దిగేసి కిందకు వచ్చిన తర్వాత మెయిన్ అండర్ వాటర్ అక్వేరియాకి అయితే వెళ్తాము. ఈ క్యూ లైన్ మొత్తం దాంట్లోకి వెళ్ళటానికే. ఈ యాక్వేరియాలోకి వెళ్ళగానే మనం కావాలంటే నార్మల్గా నడుచుకుంటూ వెళ్ళొచ్చు, లేదంటే ఎస్కలేటర్ అయితే ఉంటుంది. అది కూడా చాలా స్లోగా తీసుకువెళ్తూ ఉంటుంది. చూస్తున్నారు కదా ఇక్కడ అలాగా. ఇక్కడ నుంచి అయితే చూసేయండి పెద్ద పెద్ద షాక్స్ ఇవన్నీ కూడా దీంట్లోనే కనిపిస్తున్నాయి.
ఇవన్నీ కూడా వాటి నార్మల్ సైజ్ కంటే 5 టైమ్స్ ఎక్కువగా అయితే కనిపిస్తాయంట. ఎందుకంటే అవన్నీ కూడా మనకి భూతద్దాలు తెలుసు కదా! వాటితో అయితే పెట్టారంట గ్లాస్. దీని ఫేస్ చూస్తుంటే కొంచెం దయ్యంలా అయితే అనిపిస్తుంది కదా! ఇదిగోండి షార్క్ వచ్చేసింది. షార్క్ చూడండి ఎంత పెద్దగా అయితే ఉందో. ఈ గ్లాస్ అక్వేరియాలో వచ్చేసి షార్క్స్ ఇంకా గెయిన్ ఫిషెస్, స్మాల్ ఫిషెస్ అయితే ఉన్నాయి. ఇలా ఫోన్లో చూసే కంటే కూడా రియల్ అక్వేరియాలోకి వెళ్ళి చూస్తున్నప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. ఈ ఫిష్ సడన్గా అయితే వచ్చింది. దాని లిప్స్ చూసారా ఎలా ఉన్నాయో, లిప్స్టిక్ వేసినట్లు. మూవీస్లో గోస్ట్లను చూపిస్తారు కదా, సేమ్ అలానే అనిపిస్తుంది కదా. కొంచెం ముందుకి రాగానే మొత్తం అన్నీ కూడా ఈ ఫిషెసే కనిపిస్తాయి. సేమ్ ఫిషెస్ అనేవి రిపీట్ అవుతూ ఉంటాయి. ఇదైతే బొమ్మ కాదు, రియల్ ఫిషే అలా పడి ఉంది. ఇక్కడ మీరు ఫిష్ కాకుండా ఇంకేమైనా కనిపిస్తుందా? ఇక్కడ వచ్చేసి టార్టాయిస్ ఉంది, చాలా పెద్దది. టార్టాయిస్ని ఎప్పుడైనా స్విమ్ చేయడం చూసారా? నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. భలే వెళ్తుంది కదా. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ అయితే మాకెంతో అవసరం. ఈ అక్వేరియం చూసిన తర్వాత మ్యూజియం కూడా ఉంది, చూసేయండి. ఈ మధ్యలో మొత్తం ఆక్టోపస్ ఇంకా ఫిషెస్ అయితే పెట్టారు. ఆక్టోపస్ని చూసేయండి ఎలా ఉందో. ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ అయితే మా పాపకి ఆక్టోపస్ని చూపిస్తున్నారు. ఇదే ఫిష్ మ్యూజియం. ఫిష్ అనేది ఎలా అభివృద్ధి చెందిందో మొత్తం అంతా కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఇవి చూసి బాల్స్ అయితే అనుకోకండి, ఇవన్నీ కూడా ఫిషెసే. ఫిష్ లైఫ్ సైకిల్ మొత్తం ఇక్కడే ఉంది, చూపిస్తాను చూసేయండి. చూడండి ఎగ్ నుంచి కూడా ఫిష్ వరకు ఎలా అయితే వచ్చిందో చూసేయండి. ఇదంతా కూడా వాటి లైఫ్ సైకిల్. చిన్న ఫిష్గా అయితే ఉంది కదా, ఎంబ్రియో లాగా. తర్వాత స్టేజ్లో వచ్చేసి ఎంత పెద్ద ఫిష్గా చేంజ్ అయిందో చూసేయండి. ఫైనల్గా ఎంబ్రియో అయితే ఇలా ఫిష్లా చేంజ్ అయింది. మా పాప వచ్చేసి ఆ ఫిష్తో ఆడుకుంటుంది. అండ్ అలాగే ఇక్కడ నుంచి అయితే మనకి జెల్లీ ఫిష్ లైఫ్ సైకిల్ కూడా ఉంటుంది. ఈ అక్వేరియా ట్రిప్ వల్ల పిల్లలైతే చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఈ జెల్లీ ఫిష్ చూసిన తర్వాత నెక్స్ట్ ఫ్లోర్లో అయితే మనకి షాపింగ్ చేయాలనుకుంటే చిన్న చిన్న షాప్స్ అయితే ఉంటాయి. అండ్ అలాగే ఇక్కడ మనకి పెంగ్విన్స్ కూడా ఉంటాయి, కానీ అవైతే రియల్వి కాదు, వర్చువల్ ఎఫెక్ట్. ఈ ఫ్లోర్లో వచ్చేసి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, టాయ్స్ ఇలాంటివి అయితే ఉంటాయి, కానీ అన్నీ కూడా చాలా కాస్ట్ అనిపించాయి. ఈ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఈచ్ వన్ 30 రింగెట్స్, అంటే మనకి ఇండియన్ కరెన్సీలో 600 రూపీస్ వరకు అయితే పడుతుంది. మా సమయం వచ్చేసి తనకి ఏం కావాలో సెలెక్ట్ చేసుకుంటుంది, కానీ మేమైతే ఏవి తీసుకోలేదు. చెప్పాను కదా పెంగ్విన్స్ వర్చువల్ ఎఫెక్ట్ అని, కానీ వాళ్ళు స్టార్టింగ్ అయితే రియల్ పెంగ్విన్స్ అని చెప్పారు. సో దానివల్ల మేమైతే వెళ్ళాము. ఈచ్ వన్ 50 రింగెట్స్. ఈ పెంగ్విన్స్ అయితే అంత వర్తీ కాదనిపించింది, ఎందుకంటే వర్చువలే ఏమీ ఉండదు లోపలికి కెమెరాస్ ఇంకా ఫొటోస్ అయితే అలో లేదు, వాళ్ళే ఫొటోస్ తీస్తారు. అవి కూడా ఈచ్ వన్ 50 రింగెట్స్ అయితే చెప్పారు. సో ఎవరైనా మలేషియా వచ్చినప్పుడు ఈ అక్వేరియం విజిట్ చేసినప్పుడు దీన్ని అయితే స్కిప్ చేసేయచ్చు. మా సమయం వల్ల కూడా సేమ్ ఫీల్డ్ ట్రిప్ కాబట్టి ఫొటోస్ అయితే యాడ్ చేశాను, చూసేయండి. కేఎల్సిసి అక్వేరియా ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.